హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. వొకాబులరీ సెక్షన్ మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో కొన్ని రూట్ వర్డ్స్ గురించి చెప్పుకోవటం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అందులోనే భాగంగా కొన్ని ప్రిఫిక్సెస్ గురించి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అంటే ప్రీ అంటే ముందు అని. ఇప్పుడు చూడండి, మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఫైనల్ మ్యాచ్ ఉందనుకోండి, దానికి ముందు ప్రీ ఫైనల్ అలా ఉంటుంది కదా. సో కాబట్టి ప్రీ అంటే ముందు అని గుర్తుపెట్టుకోండి. అట్లాగా ఒకటి ప్రిఫిక్స్ ముందు, ఇంకొకటి సఫిక్స్ తర్వాత. దేనికి ముందు దేనికి తర్వాత అంటే కనుక మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, రూట్ వర్డ్స్. ఆ రూట్ వర్డ్కి ముందు జాయిన్ అయ్యేటటువంటి వర్డ్ని ప్రిఫిక్స్ అని అంటారు. అదే రూట్ వర్డ్కి చివరిన ఉండేటటువంటి ఆ పదాన్ని సఫిక్స్ అని అంటారు. ఓకేనా? ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ అపియర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. సో ఇది ఏం చేస్తుందంటే, ప్రిఫిక్స్ అనేది బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్లో ఉంటుంది, పదం యొక్క బిగినింగ్లో ఉంటుంది. జనరల్గా ప్రిఫిక్స్ ఏం చేస్తుంది అంటే, ఆ పదం యొక్క ఒరిజినల్ మీనింగ్ని చేంజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రిఫిక్స్ వలన ఆ వర్డ్కి ఉండేటటువంటి ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉంటుందో అది మారుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, తర్వాత సఫిక్స్ అంటే ఏమవుతుందంటే, యాడెడ్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్ వర్డ్స్, పదం యొక్క చివరన యాడ్ చేయబడుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మన ప్రిఫిక్స్ చూసినట్లయితే ఆ వర్డ్ యొక్క ఒరిజినల్ మీనింగ్ని మారుస్తుంటే, ఇక్కడ సఫిక్స్ ఏం చేస్తుంది అంటే, ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో కరెక్ట్గా, అంటే గ్రామటికల్గా అది ఒక కరెక్ట్ ఫామ్లో సెట్ అయ్యే విధంగా చేస్తుంది. సో అది సఫిక్స్ చేస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ప్లే అని ఉందనుకోండి, ప్లే అనే వర్డ్ ఉందనుకోండి, ఈ ప్లేకి పక్కన ఐఎన్జీ అనేటటువంటి సఫిక్స్ని నేను యాడ్ చేశాను, ప్లేయింగ్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఈ ఐఎన్జీ అనేటటువంటి ఈ సఫిక్స్ ఏం చేసిందంటే, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండటానికి, అంటే వర్బ్ అనేది ఈ విధంగా ఇంగ్ ఫామ్లో ఉండటానికి, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండటానికి ఈ విధమైన మార్పుని ఈ రూట్ వర్డ్లో తీసుకొని వచ్చింది, మెయిన్ వర్డ్లో తీసుకొని వచ్చింది. అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రజెంట్ సింపుల్లో వర్బ్కి ఎస్ఆర్ఎస్ చేరుతుంది కదా, అంటే అది కూడా చివరినే చేరుతుంది కదా. సో కాబట్టి సఫిక్స్ అనేది జనరల్గా మీనింగ్ని పెద్దగా మార్చదు, కానీ గ్రామటికల్గా ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో ఎలా ఫిట్ అవుతుంది అనే దానికి సంబంధించి ఇది చేంజ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు క్లాస్లో కొన్ని ప్రిఫిక్సెస్ గురించి మనం నేర్చుకుందాము. మీరందరూ కూడా ఈ ప్రతి స్లైడ్ని కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు జాగ్రత్తగా చదువుకుంటే, సో ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయటమే. ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రిఫిక్స్ యొక్క అర్థం మీరు తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా సో ఆ వర్డ్ యొక్క అర్థం మీకు తెలుస్తుంది. సో కాబట్టి మీ వర్డ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వటానికి ప్రిఫిక్సెస్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి ప్రిఫిక్స్ యాంటీ. గమనించండి ఫ్రెండ్స్, స్పెల్లింగ్ వచ్చేసి ANTE. గమనిస్తున్నారు కదా, ANTE, యాంటీ. యాంటీ అని అంటే అర్థం బిఫోర్, ముందు. ఓకేనా? యాంటీ అని అంటే అర్థం ముందు. ANTI, యాంటీ అని అంటే అర్థం వ్యతిరేకంగా, అగెయిన్స్ట్, అపోజింగ్ అని గమనించాలి. EI, ఈ రెండు లెటర్స్ తేడా ఉండటం వల్ల ఒకటేమో యాంటీ అయిపోయింది, ఒకటేమో యాంటీ అయిపోయింది. సో రెండింటి ప్రొనౌన్సియేషన్ ఒకటే రకంగా ఉంటుంది. బట్ ANTE అంటే ముందు అని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాంటీనేటల్. యాంటీనేటల్ అంటే పుట్టడానికి ముందు. ఓకేనా? ఆ విధంగా యాంటీ అనేది ఏం చేస్తుంది, బిఫోర్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మీరు ఈ ప్రిఫిక్స్ అర్థం నేర్చుకొని ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మీరు డిక్షనరీ చూసి అర్థాలు తెలియని అంటే కనుక మీరు
వొకాబులరీకి సంబంధించి ఒక నోట్స్ యూజ్ చేయమని చెప్పాను కదా, అందులో రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి యాంటీ, ఏఎన్టీ యాంటీ, అఫ్కోర్స్ మీరు ఒకసారి చదివినా సరిపోతుంది, బట్ వింటే కనుక మీకు బాగా గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇది నేను చెప్తూ ఉన్నాను. ఏఎన్టీఐ యాంటీ, ఏఎన్టీఐ యాంటీ అనే ప్రిఫిక్స్ యొక్క అర్థం అగెయిన్స్ట్, అపోజింగ్, వ్యతిరేకంగా. చూడండి, యాంటీబయాటిక్. ఓకేనా, యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అంటే ఏం చేస్తుందంటే అది బయోటిక్స్కి యాంటీగా పనిచేస్తుంది. అంటే మీ అందరికీ తెలుసు యాంటీబయాటిక్స్ అంటే వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఓకేనా, సూక్ష్మజీవనాశకాలు అని చెప్పి తెలుగులో అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూస్తే సిఐఆర్ సియుఎం, సిఐఆర్ సియుఎం, దీన్ని ఏమంటారంటే ఇక్కడ మీరు చూస్తే ఇది ఏం అర్థం ఇస్తుందంటే అరౌండ్ అనే అర్థం ఇస్తుంది. ఆల్రెడీ మనం ఈ సిఐఆర్కి సంబంధించి రూట్ వర్డ్ కూడా మనం నేర్చుకోవటం జరిగింది. సో కాబట్టి ఈ రూట్ వర్డ్ కూడా ఏమర్థం ఇస్తుందంటే రౌండ్ అని అర్థం ఇస్తుంది. సో సర్కమ్ అనేది కూడా రౌండ్ అని అర్థం ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూస్తే సర్కమ్స్టాన్స్. సో సర్కమ్స్టాన్స్ అంటే మనం ఎలా చెప్తామంటే ఒక ఈ కండిషన్ దట్ అకంపెనీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్ సమ్ ఈవెంట్ ఆర్ యాక్టివిటీ. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఓవరాల్గా ఒక స్థితిని, ఒక పరిస్థితి, అంటే ఒకదాన్ని బేస్ చేసుకొని కాదు, సో ఓవరాల్గా బేస్ చేసుకొని, అంటే ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని. అర్థమవుతుంది కదా. సో కాబట్టి అదనమాట. ఆ తర్వాత చూస్తే కో, కో అంటే అర్థం ఏమిస్తుందంటే విత్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. సో కో వర్కర్. ఓకేనా. ఆ తర్వాత డి, డి అనేది ఏమర్థం ఇస్తుందంటే ఆఫ్, డౌన్, అవే ఫ్రమ్. ఓకేనా. ఓఎఫ్ అంటే యొక్క అని అర్థం వస్తుంది. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే సపరేషన్ అని అర్థం వస్తుంది. సో కాబట్టి సపరేషన్, క్రిందికి, దూరము, అంటే వేరైపోవటం, అటువంటి అర్థాలని డి అనేటటువంటి ప్రిఫిక్స్ ఇస్తుంది. డి వాల్యూ, డిఫ్రాస్ట్, డిరైల్, డిమోటివేట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత డిఐఎస్, డిస్. ఈ డిస్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఏమర్థం ఇస్తుందంటే ఆపోజిట్ ఆఫ్, నాట్. ఇది మీ అందరికీ కూడా బాగా ఫెమిలియర్ వర్డే డిస్ అనేది. సో కాబట్టి మనం కంఫర్ట్ అనే దానికి సంబంధించి కూడా డిస్కంఫర్ట్ అంటే కూడా మనం నేర్చుకోవడం జరిగింది రూట్ వర్డ్స్లో. సో డిస్ అంటే నాట్, ఆపోజిట్ ఆఫ్ అని అర్థం ఇస్తుంది. సో అగ్రీ, డిజగ్రీ, అపియర్, డిజపియర్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనం డిస్ అనేది ఆపోజిట్ వర్డ్స్లో మనం చూస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈఎంఆర్ఈఎన్, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈఎంఆర్ఈఎన్ ఇవి ఏమర్థం ఇస్తాయంటే కాజ్ టు, పుట్ ఇన్ టు. ఓకేనా. సో కాజ్ టు, పుట్ ఇన్ టు, అర్థమవుతుందా? ఆ అర్థాలు ఇస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎంబ్రేస్, ఎన్కోడ్, ఎంబెడ్, ఎన్క్లోజ్. ఓకేనా. ఎన్గల్ఫ్. సో గమనించినట్లయితే ఈఎంఆర్ఈఎన్ అనేటటువంటి ఈ ప్రిఫిక్సెస్ ఇచ్చేటటువంటి అర్థాలు. ఓకేనా. ఆ తర్వాత ఎపి. సో ఎపి అనేటటువంటి ప్రీఫిక్స్ని మనం చూసినట్లయితే దీని అర్థం ఏంటంటే అపాన్, క్లోజ్ టు, ఆఫ్టర్. ఇది సాధారణంగా ఏమర్థం ఇస్తుందంటే పైన. ఎట్లా పైన అంటే జస్ట్ అతుక్కొనే ఉన్నట్టు, జస్ట్ పైన. అర్థమవుతుందా? పైన అన్నట్టు అర్థం ఇస్తుంది. లేకపోతే దగ్గరగా, ఎట్లా ఉందంటే దగ్గరగా ఉంది అని అర్థం ఇస్తుంది ఎపి. సో ఎపి సెంటర్, ఎపిస్కోప్, ఎపిడర్మిస్, అలాగనమాట. ఆ తర్వాత ఎక్స్, ఈ ఎక్స్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఇది ఏమర్థం ఇస్తుందంటే ఫార్మర్, అవుట్ ఆఫ్, పాత అని అర్థం ఇస్తుంది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆ విధంగా ఎక్స్ అనేటటువంటి ప్రిఫిక్స్ అనేది పాతోళ్ళ, అంటే గతంలో ఉండే వాళ్ళ గురించి, మాజీల గురించి ఎక్స్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా. ఓకేనా. ఎక్స్ట్రా అంటే ఏమర్థం ఇస్తుందంటే బియాండ్, మోర్ దాన్, అంతకు మించి అని అర్థం ఇస్తుంది. సో ఎక్స్ట్రా, బియాండ్, అంతకు మించి. ఎక్స్ట్రా కరిక్యులర్, తెలుసు మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్. సో కాబట్టి ఈ స్లైడ్లో మనం నేర్చుకున్నటువంటి ప్రిఫిక్సెస్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకసారి ఇంకొకసారి నేను చెప్తాను, మీరు కానీ జాగ్రత్తగా చూస్తే మనం ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం మీనింగ్ చూసామంటే ఆ తర్వాత మనకి తెలిసిపోతుంది. యాంటీ అంటే బిఫోర్ అని అర్థం. ఏఎన్టీఐ, యాంటీ అంటే అగెయిన్స్ట్ ఆర్ అపోజింగ్ అని అర్థం. సర్కమ్ అంటే అరౌండ్ అని అర్థం. కో అంటే విత్ అని అర్థం. డి అంటే ఆఫ్, డౌన్, అవే ఫ్రమ్ అని అర్థం. డిజ్ అంటే అపోజిట్ ఆఫ్, నాట్ అని అర్థం. ఎంఆర్ఎన్ అంటే కాజ్ టు లేకపోతే పుట్ ఇన్ టు అని అర్థం. ఎపి అంటే అపాన్, క్లోజ్ టు, ఆఫ్టర్. ఎక్స్ ఫార్మర్, అవుట్ ఆఫ్.
అదేవిధంగా ఎక్స్ట్రా అంటే బియాండ్, అంతకు మించి, మోర్ దాన్ అని అర్థం. ఇవి ఇవ్వటం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకొన్ని ప్రిఫిక్సెస్ మనం చూసినట్లయితే ఇది ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లోనే నేర్చుకున్నాం. ఫోర్, FORE, ఫోర్. సో ఇది ఏం అర్థం ఇస్తుందంటే మనకి బిఫోర్ అనేటటువంటి అర్థం, ముందు అనే అర్థం ఇస్తుంది. సో ఆల్రెడీ ఫోర్, FORE, ఫోర్, బిఫోర్లో ఫోర్ ఉంది కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోర్ ముందు, ఓకేనా, బిఫోర్. సో ఫోర్ కాస్ట్, ఫోర్ హెడ్, 4C, ఫార్వర్డ్, అర్థమవుతుందా, అట్లాగనమాట. సో కాబట్టి ఫోర్ అనేది బిఫోర్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. ఆ తర్వాత హోమో అంటే సేమ్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. సేమ్ అంటే ఒకటే అనే అర్థం. సో ఒకటే అనే అర్థం ఇస్తుంది. సో కాబట్టి ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత హైపర్ అంటే ఎక్కువ, అతిగా అనే అర్థం వస్తుంది. అతిగా, ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా, అతిగా అన్నప్పుడు హైపర్ అనేటటువంటి అర్థం వస్తుంది. హైపర్ అంటే అది ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇన్, IR. సో ఇవన్నీ కూడా నాట్ అనే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇన్, IR, ఓకేనా. సో ఇవి నాట్ అనే అర్థాన్ని ఇస్తుంది. చూడండి, పాసిబుల్, ఇంపాసిబుల్, లీగల్, ఇల్లీగల్, రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, డెఫినెట్, ఇండెఫినెట్, అలాగన్నట్టు, ఓకేనా. ఆ తర్వాత IN. ఈ ప్రిఫిక్సెస్ ఏం చేస్తాయి అంటే ఫ్రెండ్స్, ఇంటూ అనేటటువంటి అర్థాన్ని ఇస్తాయి, లోనికి అనేటటువంటి అర్థాన్ని ఇస్తాయి. IN, ఓకేనా. సర్ట్, ఇన్సర్ట్, పోర్ట్, ఇంపోర్ట్, సైడ్, ఇన్సైడ్. సో ఇంటూ అనేటటువంటి మీనింగ్ని ఇవ్వటం జరుగుతుంది. IN. ఆ తర్వాత చూసినట్లయితే INFRA, ఇన్ఫ్రా అనేటటువంటి ప్రిఫిక్సు ఏమర్థం ఇస్తుందంటే బినీత్ ఆర్ బిలో అనేటటువంటి అర్థం ఇస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బినీత్ ఆర్ బిలో అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మీ అందరికీ తెలుసు బినీత్ అంటే ఏమని అర్థం, బినీత్ అన్న బిలో అన్న అర్థం ఏంటంటే కింద అని అర్థం, ఓకేనా. సో కాబట్టి చూడండి ఇక్కడ ఇన్ఫ్రా ఉంది కదా, బినీత్ ఆర్ బిలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రారెడ్, ఓకేనా. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ బిట్వీన్ అనే అర్థం ఎవరిస్తారంటే ఇంటర్ ఆర్ ఇంట్రా అనేటటువంటి పదాలు బిట్వీన్, మధ్యలో, ఓకేనా, ఆ విధమైన అర్థాలు ఇస్తాయి, ఇద్దరి మధ్యలో అన్నట్టు, ఓకేనా. ఇంటర్ ఆర్ ఇంట్రా, ఓకేనా. సో కాబట్టి ఇది బిట్వీన్ అనేటటువంటి ఇద్దరి మధ్యలో, ఓకేనా, ఆ విధమైన అర్థాలు ఇవ్వటం జరుగుతుంది, ఇంటర్ అండ్ ఇంట్రా. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మ్యాక్రో అంటే మీ అందరికీ తెలుసు, మ్యాక్రో అంటే లార్జ్ అని అర్థం. అదేవిధంగా దానికి ఆపోజిట్ వర్డ్ కూడా మీ అందరికీ తెలుసు, మైక్రో అంటే స్మాల్ అని అర్థం. సో ఈ స్లైడ్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఎక్స్ట్రా, బియాండ్, మోర్ దాన్, ఫోర్, బిఫోర్, హోమో, సేమ్, హైపర్, ఓవర్ ఆర్ అబౌవ్, ఇన్, IR, నాట్, IM ఆర్ IN, ఇంటూ అనే అర్థం, ఇన్ఫ్రా, బినీత్ ఆర్ బిలో, ఓకేనా. ఆ తర్వాత ఇంటర్ ఆర్ ఇంట్రా అంటే బిట్వీన్. ఆ తర్వాత చూసినట్లయితే మ్యాక్రో. సో కాబట్టి ఇవి స్లైడ్ 2కి సంబంధించినటువంటి కొన్ని ప్రిఫిక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు స్లైడ్లు మనం నేర్చుకుని అయిపోయిన తర్వాత ఆ తర్వాత మూడో స్లైడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రిఫిక్సెస్ మనం నేర్చుకుందాం, ఓకేనా. ఆల్రెడీ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. మ్యాక్రో అంటే బిగ్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మైక్రో అంటే అర్థం ఫ్రెండ్స్ స్మాల్, చూసారా, మైక్రోస్కోప్. సో మైక్రోబయాలజీ, మైక్రోఫిల్, మైక్రోవేవ్ అన్నట్టు స్మాల్, ఓకేనా. ఆ తర్వాత మిడ్ అనేటటువంటి పదం ఏమర్థం ఇస్తుందంటే మిడిల్ అనేటటువంటి అర్థం ఇస్తుంది, ఓకేనా. మిడిల్ అంటే మధ్య అన్నట్టు. మిస్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఏమర్థం ఇస్తుందంటే రాంగ్లీ, తప్పుగా, చూసారా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని, ఆ విధమైన వస్తారు. ఆ తర్వాత మోనో, వన్ ఆర్ సింగులర్. సో ఒకటి అన్నప్పుడు మనం మోనోని యూజ్ చేస్తాం, ఓకేనా. మోనో, వన్. నాన్ అంటే నాట్, వితౌట్ అని అర్థం ఇస్తుంది, చూసారా, నాన్ ఎంటిటీ, ఓకేనా. సో ఆ విధంగా నాన్ అనేటటువంటిది, మోనో అనేటటువంటిది. అదేవిధంగా ఓమ్ని అంటే ఆల్, ఎవ్రీ అని అర్థం, ఓకేనా. సో కాబట్టి మోనో, అదేవిధంగా నాన్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఓమ్ని. సో ఇక్కడ పారా, నెక్స్ట్ చూసినట్లయితే పారా. సో పారా అనేది ఏం చేస్తుంది, అర్థం ఇస్తుందంటే బిసైడ్. సో దాని అర్థం చూడండి, పారా మీన్స్ బిసైడ్,
పాండమిక్ అనేది మనం చూసాం. పాన్ అనేది ఏం అర్థం ఇస్తుందని చెప్పుకున్నాం, వైడ్, చాలా ఎక్కువ అనే అర్థం ఇస్తుంది. బట్ పారా అనేది ఏం అర్థం ఇస్తుందంటే బిసైడ్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. ఓకేనా. ఆ తర్వాత పోస్ట్ అనే ప్రిఫిక్స్ ఏం అర్థం ఇస్తుందంటే ఆఫ్టర్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. ఓకేనా. ఆఫ్టర్ తర్వాత చూడండి, పోస్ట్ మార్టం, మార్టం అంటే చనిపోవటం, పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద డెత్ అన్నట్టు. సో పిఆర్ఈ ప్రీ అనేటటువంటిది ఏమర్థం ఇస్తుందంటే బిఫోర్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. బిఫోర్ అంటే, సో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, బిఫోర్ అంటే అర్థం ఏంటంటే ముందు. ఓకేనా. సో కాబట్టి ఇది ఇంకొన్ని ప్రిఫిక్సెస్. ఓకేనా. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొన్ని ప్రిఫిక్సెస్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రీ, ఆర్ఈ రీ ఇది ఏమర్థం ఇస్తుందంటే అగైన్, మరలా అని అర్థం ఇస్తుంది. సో టర్న్, రిటర్న్, డిస్కవర్, రీడిస్కవర్ అన్నట్టు, మరలా అన్నట్టు. ఆ తర్వాత సెమీ అంటే హాఫ్. ఓకే కదా, ఇదిగోండి సెమీ సర్కిల్, సెమీ ఫైనల్. ఓకే, సెమీ కాన్షియస్. సో కాబట్టి సెమీ అంటే హాఫ్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. సో కాబట్టి మీరు గమనిస్తే సెమీ ఫైనల్కి ప్రీ ఫైనల్కి తేడా చూడండి. ప్రీ ఫైనల్ అంటే ఫైనల్కి ముందు అన్నట్టు. సో సెమీ ఫైనల్ అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సో సెమీఫైనల్లో ఎంతమంది పోటీ పడతారంటే 4 పోటీ పడతారు. సో ఆ 4లో నుంచి 2 వెళ్ళిపోతారు. ఆల్రెడీ 2 ఎక్కడికి వెళ్తారు, ఫైనల్కి వెళ్తారు అన్నట్టు. సో 4లో నుంచి సగం మంది వెళ్ళిపోతారు. సో ఆ విధంగా కూడా ఈ వర్డ్ని మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఎస్యూబి సబ్. సో సబ్ అంటే అండర్. ఓకేనా. చూడండి సబ్మెరీన్, ఇదంతా మీకు బాగా తెలుసు. సబ్మెరీన్ అనేది ఎక్కడ పోతుంది చెప్పండి, లేకపోతే సబ్ టైటిల్ అని కూడా ఉంటుంది. సో సబ్ టైటిల్స్, సబ్మర్జ్ అవ్వటం, సో సబ్మర్జిబుల్ పంప్స్ అని కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే ఈ భూమి పైన కనిపించు, నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట, భూమిలో ఉండే పంపులు. సో సబ్మెరీన్ సబ్ కేటగిరీ అంటే అండర్ అని అర్థం. ఆ తర్వాత చూస్తే సూపర్ అనేది ఏమర్థం ఇస్తుందంటే అబౌవ్ ఆర్ ఓవర్ అనేటటువంటి అర్థం ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇందులో ఉన్న వాటిల్లో మనం సూపర్ న్యాచురల్, సో న్యాచురల్ అంతకంటే ఎక్కువ, సూపర్ న్యాచురల్, సూపర్ స్టార్, సూపర్ ఫుడ్. సో సూపర్ న్యాచురల్ అంటే సో అతీత శక్తులు అనే సందర్భంలో సూపర్ న్యాచురల్ అనేది వాడతాం, అంటే అబౌవ్ ఓవర్. ఓకేనా. టీహెచ్ఆర్ఎం థర్మ్, ఇది చూస్తే మీ అందరికీ బాగా తెలిసిందే. థెర్మోమీటర్ అంటారు కదా, హీట్, థెర్మోమీటర్, థెర్మోస్టాట్, థెర్మోడైనమిక్. సో ఓకేనా. ఇది టీహెచ్ఆర్ఎం ఈ ప్రిఫిక్స్ ఉందంటే వేడి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో ఇది చాలా ఈజీ. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్. సో ఓకేనా, ట్రాన్స్ అక్రాస్, బియాండ్. సో ట్రాన్స్ అక్రాస్, బియాండ్. ఓకేనా. మీరు ఇది ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ట్రాన్స్పోర్ట్. ఓకేనా, ట్రాన్స్పోర్ట్. ఓకేనా. ట్రాన్స్ అంటే అర్థం ఇస్తుందంటే అక్రాస్ ఆర్ బియాండ్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ట్రై ఏ అర్థం ఇస్తుందంటే 3 అని అర్థం ఇస్తుంది. ట్రయాంగిల్, ట్రైపాడ్, ట్రైసైకిల్ అన్నట్టు. ఓకేనా. అన్ అనేటటువంటి ప్రీఫిక్స్, ఈ అన్ అనేటటువంటి ప్రీఫిక్స్ ఏ అర్థం ఇస్తుందంటే ఎన్ఓటి నాట్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. చూసారా, ఫినిష్డ్, అన్ఫినిష్డ్. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే యూని అంటే 1. ఓకేనా, మీ అందరికీ తెలుసు యూని. ఓకేనా. యూనియన్ అంటే మేమందరం ఒకటే అని చెప్పే సందర్భంలో యూనియన్ వాడతాం. చూడండి, రీ అంటే అగైన్, సెమీ అంటే హాఫ్, సబ్ అండర్, సూపర్ అబవ్ ఆర్ ఓవర్, థర్మ్ హీట్, ట్రాన్స్ అక్రాస్ బియాండ్, ట్రై 3, అన్ నాట్, యుఎన్ఐ అంటే 1 అనేటటువంటి అర్థం. ఆ తర్వాత కొన్ని ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ఇవి మెడికల్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ ప్రిఫిక్సెస్ అనమాట. సో వీటిల్లో ఉండేటటువంటి ప్రిఫిక్సెస్ కొన్ని మనం ఆల్రెడీ ఇందాక కొన్ని వచ్చినా, ఇవి మెడికల్ టెర్మినాలజీకి వచ్చేసరికి వీటి యొక్క పేరు అనేది, అంటే వీటి యొక్క మీనింగ్, ఇవి ఇచ్చేటటువంటి మీనింగ్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మెడికల్ టెర్మినాలజీ అండ్ మామూలు టెర్మినాలజీలో కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి అందుకోసం కొన్నిటిని ఇక్కడ మెడికల్ టెర్మినాలజీలో, అదేవిధంగా మెడికల్, బయాలజీ, కెమిస్ట్రీ, సో సైన్స్ ప్రిఫిక్సెస్ అని అంటారు వీటిని. సో ఈ సైన్స్ ప్రిఫిక్సెస్ కూడా మనం కొన్ని చూస్తే ఎపి. సో దీనికి సంబంధించి ఎపి అనేది బయాలజీ, మెడిసిన్లో యూజ్ చేస్తారు. ఇది అప్, అపాన్, ఓవర్ అలాంటి అర్థాలు ఇస్తాయి. ఓకేనా. సో ఎపిడెర్మిస్ అని అంటారు. సో ఓకేనా, అలాగనమాట. అంటే చర్మానికి పైన ఉన్నట్టు, పై చర్మం అన్నట్టు, పై పొర అన్నట్టు. ఓకేనా. అదేవిధంగా పారా, సైన్స్ అండ్ మెడిసిన్లో వాడతారు పారా. సో ఇది ఏ అర్థం ఇస్తుందంటే ఆన్ ద సైడ్ ఆఫ్, బిసైడ్.
ఓకేనా. ఆన్ ద సైడ్ ఆఫ్, బిసైడ్ అనే అర్థం ఇస్తుంది పారా, ఓకేనా. ఆ తర్వాత ఎండో. సో బయాలజీ మెడిసిన్ యూజ్ చేస్తారు. ఎండో అంటే వితిన్, ఎండో వితిన్. ఈయు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈయు అంటే గుడ్, వెల్ అని అర్థం. ఈయు గుడ్, వెల్ అని అర్థం. ఆ తర్వాత ఇంట్రా. సో ఇంట్రా అనేది, సో మెడిసిన్ అండ్ బయాలజీలో ఇంట్రా యొక్క అర్థం వితిన్. హెమీ చూసారా, హాఫ్. చూడండి, మనం సెమీ అనేదాన్ని చూస్తాం మామూలు టెర్మినాలజీలో. సో మెడికల్ టెర్మినాలజీలో వచ్చేసరికి హెమీ అని ఉంది, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే హెటిరో. సో హెటిరో అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్ ఆర్ అదర్, హెటిరో. సో ఓకేనా. సో కాబట్టి హెటిరో అంటే డిఫరెంట్ ఆర్ అదర్స్ అని. అదేవిధంగా ట్రాన్స్. ట్రాన్స్ అంటే అక్రాస్, ఓవరు, బియాండ్, ఓకేనా. ఆ తర్వాత సబ్. సో అండర్, బిలో, బినీత్. సో ఈ ట్రాన్స్, సబ్ ఇవి జనరల్గా మామూలు మన ప్రిఫిక్స్ లాగానే ఈ సైన్స్ ప్రిఫిక్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఎందుకని వీటిని సైన్స్ ప్రిఫిక్స్ అని పర్టికులర్గా రాయటం జరిగింది అంటే, సో ఇవి మీరు కొన్నే కాబట్టి ఇవి స్పెషల్గా మీరు నేర్చుకుంటే కనుక, ఇంకోటి ఎప్పుడైనా మీరు ఒక ప్యాసేజ్, ఇది సైంటిఫిక్ ఆర్టికల్ కానీ లేకపోతే ఏదన్నా ఒక మెడికల్, బయాలజీ ఇలాంటి ఒక ఆర్టికల్ మీరు చదివేటప్పుడు అందులో ఉండేటటువంటి వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయటం కోసం, వాటి అర్థం మీరు తెలుసుకోవటం కోసం, సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ స్లైడ్ చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సో ఈ స్లైడ్ని ప్రత్యేకంగా మరి ఇవ్వటం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత చూస్తే పాలీ. సో పాలీ అంటే మెనీ, మచ్, ఎక్సెట్రా. సో పాలీ అంటే మెనీ, మచ్, ఎక్సెట్రా. టెట్రా. టెట్రా అంటే మీకు తెలుసు 4, మోనో అంటే 1, డై 2, ట్రై 3, టెట్రా 4, పెంటా 5, హెక్సా 6. సో ఇవన్నీ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఐసో. సో కాబట్టి కెమిస్ట్రీలో ఐసో అనేది ఏమర్థం ఇస్తుందంటే ఈక్వల్. చూడండి, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇలాంటి మీరు చూసే ఉంటారు. సో కాబట్టి డై అంటే ఏమర్థం ఇస్తుంది, 2 అని అర్థం ఇస్తుంది. సో మోనో అంటే ఏమర్థం ఇస్తుంది, 1 అని అర్థం ఇస్తుంది. సో కాబట్టి హైపర్ అంటే ఇక్కడ అబండెంట్, ఎగ్జాగరేటెడ్ అని అర్థం ఇస్తుంది, చాలా ఎక్కువ మొత్తంలో అని, ఓకేనా. ఆ తర్వాత మీరు చూస్తే హైపో. చూడండి, హైపోక్లోరేట్ అలాంటి వర్డ్స్ మీరు యూజ్ చేసే ఉంటారు. హైపో మీన్స్ అండర్, హైపర్ మీన్స్ అబండెంట్ ఆర్ ఎగ్జాగరేటెడ్, ఓకేనా. పెరి అంటే అరౌండ్, అబౌట్. సో బయాలజీ, జాగ్రఫీలో కూడా యూజ్ చేయటం జరుగుతుంది పెరి అనేటటువంటి వర్డ్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్రిఫిక్సెస్ ఇవన్నీ కూడా ఇవి మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఈ తర్వాత మిగతా సఫిక్సెస్ వాటికి సంబంధించి నేను మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే కనుక ఒక క్లాస్ లాగా మళ్ళీ మనం ఇలా చెప్పుకుందామంటే చెప్పుకుందాం. సో కాబట్టి అది మీ ఇష్టం, మీరు నాకు ఏ విషయం మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.